నువ్వు ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు, ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. అది ఎవరిని బట్టి? నీ యొక్క మంచి ప్రవర్తన బట్టి, నీవు దేవుని యందు విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి నేను ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. దాన్ని స్తోత్రం తెలుద్దాం. నువ్వు నడవకుండా దీవించేస్తాడేంటి? నువ్వు ప్రార్థన చేయకుండా దీవించేస్తాడండి? నువ్వు దేవునికి అనుకూలంగా జీవించడం దేవుడు దీవించేస్తాడండి? జరగని పనండి అది. ఏంటంటే కొన్నిసార్లు అలాగే కొంతమంది అడుగున మాటలు చెప్తారు. గమని సేవకుని చెప్పేది ఏంటంటారా, నువ్వు ఎక్కడున్నా బైబిల్ ఏమని రాబడుతుందంటే, నువ్వు పొలంలో ఉన్న దీవించబడతావు, పట్టణంలో ఉన్న ఎక్కడున్నా దీవించబడతావు. అది ఎక్కడ? ఆయన ఆజ్ఞలు అన్నిటి ప్రకారం నువ్వు నడుచుకుంటే దీవించబడతావు. నువ్వు అలా కాకుండా దీవెన రమ్మని చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చేది నీకు? స్తోత్రం చెల్లిద్దాము అందరూ. వాక్యం ఏం చెప్తుంది వినండి, దాని ప్రకారం మీరు జీవించండి. దీవెనలు